హలో గైస్. ఈరోజు వచ్చేసరికి డే 80 100 పుషప్ ఛాలెంజ్లో. చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టలేదు, బట్ ఏదో అలా వర్కౌట్ అలా చేస్తున్నాను. అండ్ ఈరోజు 100 పుషప్స్ చేద్దాము. ఇప్పుడు గ్రౌండ్కి అయితే రావడం జరిగింది. అండ్ అంతే, కొంచెం వార్మప్ చేసి తర్వాత డంబుల్తో కొంచెం ఎక్సర్సైజ్ చేసి తర్వాత 100 పుషప్స్ చేసి తర్వాత బర్పీస్ ఏమైనా చేస్తాము. అది ఈరోజు ఎక్సర్సైజ్ రొటీన్. అండ్ అంతే. సో సీదా అంటే పెయిన్ ఎలా పడుతుందంటే నాకు చెయ్యండి ఎలా ఉంచారనుకో పెయిన్ రాదు, అలా ఉంచారనుకో పెయిన్ వస్తుంది కొద్దిసేపటికి. ఇలా ఉంచారనుకో పెయిన్ రాదు, ఫుల్గా పైకిపోతుంది. ఇలా ఉంచితే పెయిన్ వస్తుంది. అందుకే వెయిట్ చూసుకోవాలి. ఇంకో ఎంతమంది వెయిట్ తిని పడిపోద్ది కదా, ఇలా ఇంకో వెయిట్ తిని పడిపోతుంది ఉండదు. కానీ ఎలా పడితే వస్తుంది పెయిన్. అది మనం కూడా ఫుల్ తీపనుకో దీని పడిపోద్ది, మనకు తెలియదు. అదే ఇలా అనుకో ఉంటా. అందుకని నేను చెప్పింది అంటే మీరు got 1 లాస్ట్ సెట్ 12 into 3లో 1 2 3 గో. బ్రీతింగ్ ప్యాటర్న్ చెప్పు. సో లెగుస్తున్నప్పుడు వదలండి గాలి, దిగుతున్నప్పుడు పీల్చుకోండి. సో స్టాండ్ అయినప్పుడు కూడా మీ యాప్స్ టైటన్ చేయండి. అవుట్. థర్డ్ సెట్ సుమో స్క్వాట్స్. సో దిగుతున్నప్పుడు గాలి పీల్చుకోండి, ఎగుస్తున్నప్పుడు గాలి ఊదుకుని యాప్స్ కూడా టైట్ చేయండి. సో దానివల్ల ఏంటంటే మీ యాప్స్ టైటన్ చేయడం వల్ల మీ కోర్ స్ట్రాంగ్ అవుద్ది. అండ్ కోర్ స్ట్రాంగ్ అవ్వడం ఎందుకంటే మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను జరుగుతుంది. ఎందుకంటే ఈ ఏరియాలో మీకు బోన్స్ ఉండవు. మీ యాప్సే బోన్స్ లాగా పనిచేయాలి, ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి మజిల్లా పనిచేయాలి. సో మీ యాప్స్ స్ట్రెంగ్త్ అవ్వాలంటే ఎవ్రీ ఎక్సర్సైజ్ యూ డూ ట్రై టు ఇంక్లూడ్ బ్రీతింగ్ అండ్ యాప్స్ కాంట్రాక్షన్ కూడా కాన్సెప్ట్ చేయండి. సో నెక్స్ట్ లాంజెస్ కాఫ్ రేస్ అది కొంచెం రిలాక్స్ అవుతుంది. సో బేసిక్గా వెయిట్స్ పట్టుకోండి, లిఫ్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇంత స్పీడ్గా అయితే మీరు చేయొద్దు, స్లోగా చేయండి. అప్పుడే మీకు తెలుస్తుంది కాఫ్ వదిలి పడుతుంది. ఓకే గో. చాలామంది బ్యూటీ కోసం ఆలోచిస్తూ ఎండలో రాకూడదని ఎక్కువ అనుకుంటారు, సన్ స్క్రీన్ రాసుకుని బయటకు రాకుంటారు. సో అది ఇండియాలో, పర్టికులర్గా మన సౌత్ ఇండియాలో అంత అత్యవసరం పరిస్థితి కాదు. సో ఖచ్చితంగా మార్నింగ్ పూట ఇలా లైట్గా ఎండ వస్తున్నప్పుడు అయితే అసలు ఎటువంటి నిర్భయంగా బయటకు రండి. అండ్ ఎండలో చేస్తే మీకు విటమిన్ డి వస్తుంది. ఒక ముగ్గురు మార్చేద్దాం, స్పైక్స్ పెడదాం. ముగ్గురం కలిపి వెళ్దాం రా సాయంత్రం డిస్కౌంట్ అడుగుతుంది. చెప్పారు కదా, అవునా? ఫోన్ చేద్దాం అంటే నేనే రావడం కష్టం. ఈరోజు మీరు ఫోన్ చేసేది. ఓకే 12 నీకు
చలో డైలీ వస్తే గుర్తుండేది చదవడం బ్రేక్ ఇవ్వడం సో దీనికి కొంచెం స్పీడ్గా ఓడుతుంది ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి 100 పుషప్ ఛాలెంజ్ కూడా ఉంది మాకు. సో టైం కన్స్టెంట్స్తో స్పీడ్గా చేస్తున్నాం మేము, బట్ మీరు మాత్రం స్లోగా ఫీల్ ది ఎక్సర్సైజ్ వైల్ యూ డూయింగ్. అదేదో అంటారు మంచి వర్డ్ ఉంది, మైండ్ బాడీ కనెక్షన్, మైండ్ మజిల్ కనెక్షన్. అంటే మనం ఏ మజిల్లో అయితే స్ట్రెయిన్ పడుతుందో దాని మీద ఫుల్ అవేర్నెస్ ఉంటుంది. సో అది చాలా వాట్ షామీ సేయింగ్ ఈజ్, మీరు చేస్తున్నప్పుడు మీ మైండ్ ఏ మజిల్ అయితే స్ట్రెయిన్ అవుతుందో అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే, థింకింగ్ అబౌట్ దట్ మజిల్, ఫీలింగ్ ది పెయిన్, ఫీలింగ్ ది స్ట్రెయిన్, ఇట్ విల్ బీ it's like meditation, ఫోకసింగ్ ఆన్ సర్టన్ థింగ్స్. so focusing on the muscle you are training. Third set సో ఇందులో మనం చూసుకోవాల్సిన మెలుపు ఏంటంటే, వన్, ఇలా డౌన్ చేస్తే కంప్లీట్గా ఇలా బేస్ అయిపోయి ఆగిపోయి ఇలా కాకుండా కంటిన్యూస్గా మీ టోస్ మీదే బేస్ అయి ఉంది, ఓన్లీ జస్ట్ చిన్న టచ్ చేస్తారు అంత గ్రౌండ్. సో అలా కంటిన్యూస్గా చేయడం వల్ల ఏంటంటే కాఫ్ మజిల్ మీద సరిగ్గా సరైన మోతాదులో ప్రెజర్ పడుతుంది. సో గ్రౌండ్ కూడా మేము గడ్డి మీద చేయడం వల్ల కొంచెం ఈ ఎక్సర్సైజ్ కొంచెం అన్ఈజీగా ఉంది, బట్ మీకు ఫ్లాట్ సర్ఫేస్ మీద చేయడం చూడండి. ఏంటంటే ది గ్రౌండ్ ఈజ్ నాట్ లెవెల్ సర్ఫేస్. పడుతుందా పిక్ మీద? ఏ జాగ్రత్త బ్రో, అలా మాత్రం మీరు పడేది వెయిట్స్, అందుకోసం అబ్బాయిని అలా పడామన్నా. రోజు డబ్బుతో వెరీ గుడ్. టైం సో ఫర్ టైం కన్స్టెంట్ స్పీడ్గా చేస్తున్నాడు, మీరు మాత్రం స్లోగా ఫీల్ అవుతూ చేయండి. సో నెక్స్ట్ లాంజెస్ 3 sets ఓవర్ లెగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లో లాంజెస్ బేసిక్గా 21 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మ్యాక్సిమం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా మీ బాడీ పోస్చర్ స్ట్రైట్గా ఉండేటట్టు చూడండి. ఫ్రమ్ యువర్ బ్యాక్ స్ట్రైట్ ఉండేటట్టు చూడండి. సెకండ్ సెట్లోకి ఎంటర్ అయ్యి నువ్వు ఫస్ట్ సెటే కదా సరే, ఫస్ట్ సెట్లో లాస్ట్ చూసారు ఇలా చెప్పులు తీసేస్తున్నాడు, అదొక మంచి ఫీలింగ్ అనమాట. పాములో జరులు లేకపోతే పచ్చని గ్రౌండ్ అసలు ఎక్కడేం తిరిగి తెలియదు. చూస్తే నీకు తగ్గు కదా. బేసిక్గా ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీరు షూస్తో చాలా రకాలు ఉంటాయి, స్పోర్ట్స్ వేర్ అవి. సో ఇందులో ఇలాంటి ఎక్సర్సైజ్ చేసిన ట్రైనింగ్ షూస్ ఉంటాయి, లైక్ గబుక్కుని ఒకళ్ళు వెయిట్ పడినా మీకు తక్కువ డ్యామేజ్ అయ్యేటట్టు, స్ట్రాంగ్గా ఉండేటట్టు, లైక్ ఫ్లెక్సిబుల్గా సోల్ అంతా కూడా మీకు సాఫ్ట్ మీటర్లు ఉండదు. సో
సో అవి ప్రిఫర్ చేయండి ఇఫ్ యూఆర్ బిగినర్. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఓవరాల్ లెగ్ జాయింట్స్ టెండాన్స్ నీ జాయింట్ మీద పడుతుంది, కాఫ్ మీద పడుతుంది, ముందు క్వాడ్రిసెప్స్ అంటే తొడ ముందు పాటాలి. ఇదేం కాదు, దీనికి ఒక రోజు చెస్ట్ అండ్ బ్యాక్ అండ్ బైసెప్స్ ఒక రోజు, చెస్ట్ అండ్ ట్రైసెప్స్ ఒక రోజు. ఐ థింక్ 12 ఆర్ డన్. దిస్ డే ఫుల్ డే. సో బేసిక్గా నీ జాయింట్ స్ట్రెంత్ అవుతాయి ఈ ఎక్సర్సైజ్ వల్ల. అండ్ క్వాడ్రిసెప్స్ ముందు తొడ ముందు పాటండి కనబడేది ఫ్రంట్ ఫేస్, ఈ పార్ట్స్ స్ట్రెంత్ అవుతాయి, కాఫ్స్ కూడా స్ట్రెంత్ అవుతాయి. ఇట్స్ అ కోంబో ఎక్సర్సైజ్. ఓకే, అది చాలా మంచి విషయం. ఎందుకంటే మనం తీసుకోలేదు అనుకున్నప్పుడు బ్రేక్ అవడంలో తప్పలేదు. అన్లెస్ అంటిల్ యు ఆర్ వెరీ మచ్ మోటివేటెడ్ అండ్ యూ వాంట్ స్టెప్ అప్ యువర్ ఎనర్జీ లెవెల్స్, ఫిట్నెస్ లెవెల్స్. ఆ రోజు మీరు సరిగ్గా డైట్ లేకపోతే ఎక్కడైనా మీకు కాల్ ఇంజరీ వీక్గా ఉన్నా, డోంట్ పుష్ యువర్ సెల్ఫ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, టేక్ కేర్ ఆఫ్ యువర్ legs, muscles, hands and your body. Okay, so this is third set, last set. అన్న 100 ఏదో డిఫరెంట్ చేద్దాం ఉన్నా. ఇప్పుడు చెప్తాను చేసి వచ్చేద్దాం 100 ఎలా ఉంటుంది. సూపర్. Well, I'm done. లేదు కాబట్టి జస్ట్ బ్యాంక్ వెనక్కి పెట్టి అదే చోట లెగ్ ఉంటుంది, సింగిల్ లెగ్ మీద స్ట్రెయిన్ పడుతుంది ఇక్కడ కూడా. ఓకే, 1 2 3 గో. మేడం సారా నాకు బాధ్యత చెప్తాను మామూలుగా సీన్ ఎప్పుడు ఫోన్. అయితే మీరు పండగ ఇంకా పండగేమన్నా పిలిపిస్తుందా, ఇయర్ఫోన్ దొరికిన యూట్యూబ్ పెడతా, అలా అప్లికేషన్లు తెస్తారు, అది చెప్తే కలెక్ట్ చేసి వదిలేడు. ఏ ఏజ్ అని పడుతుందన్నా? 18 బిలో. బ్రో ఐఎమ్ డన్. పడుతుంది బ్రో. ఇప్పుడు బ్రో ఏంటి ఫ్రంటా లెగ్ బ్యాక్ లెగ్? ఇప్పుడు ఫ్రంట్కి పెట్టాం కదా. ఎస్, ఇక్కడ కూడా నీ జాయింట్స్, ఆ ఏరియా టెండాన్స్, గ్లూట్స్ మీద కంటిన్యూస్ ఉంటుంది లైట్గా. ఇప్పుడైతే కొంచెం గట్టిగా పడుతుంది లెగ్స్. సో ఇప్పటిదాకా ఏంటంటే ఓ మాదిరి స్ట్రెయిన్ అయింది, మా ఎనర్జీ లెవెల్స్ తగ్గినాయి కాబట్టి ఫేస్లో ఫీలింగ్స్, బాడీ మూమెంట్స్ కూడా అన్స్టేబుల్ అవుతున్నాయి. బట్ ఇదే మంచి సమయం, ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేయాలి. Yeah. This is third set, huh? బ్యాక్ సైడ్ నేను ఒకటే చేసాను ఫస్ట్, Second, I think. ఇది సెకండ్ This is second set. క్రాస్లో పెట్టాల్సింది. కొంచెం క్రాస్గా పెట్టు కొంచెం. కొంచెం అన్స్టేబుల్ అవుతున్నాం కదా. గట్టిగా దూరం. సో ఇంట్రడక్షన్ బాగానే ఉంది కానీ రొటీన్కి వెళ్ళేటప్పటికి స్ట్రెయిన్ అయితే గట్టిగా పడుతుంది.
బట్ ఇంకోటి ఏంటంటే మనకి అప్పర్ బాడీ వర్కౌట్ కాబట్టి నెక్స్ట్ లెగ్స్ ఫ్రీ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. సో లాస్ట్ సెట్ చేయాల్సిందే, బాడీ రావాలంటే ఎక్సర్సైజ్ చేయాల్సిందే. లెగ్స్ అయితే ఈరోజు దారుణంగా పడ్డాయి. బేసిక్గా నీ జాయింట్స్, హాఫ్, క్వాడ్రిసెప్స్, లైట్గా గ్లూట్స్, యా వీఆర్ డన్. ఏమైనా మాట్లాడాలంటే ఇప్పుడే మాట్లాడు బ్రో. ఇంకేం లేదు గైస్, పని చేసుకుని వెళ్ళిపోతే ఎక్కువ మాట్లాడద్దు అంటున్నాడు శ్యాము. లెగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ సీ యూ బాయ్. ఐ థింక్ వీఆర్ మోటివేటింగ్ యూ. సో నెక్స్ట్ 100 days 100 పుషప్ ఛాలెంజ్లోకి వెళ్ళిపోవాలి. లోవర్ బాడీ పులిసిపోయింది, అప్పర్ బాడీని కూడా పులిపించేద్దాం. బాయ్. 100 పుషప్స్ రండి, గ్యాప్ లేదు, ఫోటో ఇక్కడే చేద్దాం. ఎండ కూడా పడుతుంది. రండి మీరు ఇచ్చేస్తే టైం ఎంత బ్రో? 7:10. 10 అయితే వచ్చాం. 7:30 కల్లా క్లోజ్ అయిపోతున్నా తెలుసు. 20 minutes కూడా చక్క స్పీడప్ చేద్దాం. జిమ్ని కలకుండా కొంచెం సైడ్ పెట్టుకోవడం బట్టి నేను నైట్లో చంపుకోవడం అంటే బాగా మళ్ళీ పని ఈ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ ఇదే గట్టినా నేను రెడీ స్టార్ట్ చేస్తాను. నేను ఆగట్లేదు, నాకు స్టార్ట్ చేస్తే అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను. ఓకే చలో. సో ఈరోజు నా ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు 100 చేస్తే 200 చేస్తే ప్యారలల్గా వీళ్ళు చేసిన 10 చేస్తానంటే నేను 20 చేస్తాను. రెడీ చూద్దాం. ఎందుకంటే మనోడు ఇప్పుడే టైస్ చేసి అన్స్టేబుల్ అయ్యాడు, గట్టిగా ఎక్సర్సైజ్ పడింది, మరి రెండు చేస్తాడట. అదే అయితే కొంచెం ఎక్సర్సైజ్ కొంచెం సైడ్ అయ్యారు కాబట్టి మనోడికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. లెట్స్ సీ. సో 100 పుషప్ ఛాలెంజ్ డే ఎప్పుడమ్మా అది? నీది 80, మనోడిది 83. సో మంది మాత్రం 4th, మాది 4th డే. 100 పుషప్ ఛాలెంజ్. రెడీ, టేక్ పొజిషన్. 1 2 3 గో. అందరూ ఒకసారి వెళ్తున్నారండి. ఇది 20నా? అని తప్పండి అది. అంటే 20 అని చెప్పి మెల్లిగా లేచి ముందే లేచిపోయి కదా 20 అయ్యేది కదా డౌట్. వీడియో లెక్క పెట్టుకోవచ్చు కదా. లెక్క పెడతాం. వీడియో ఏంటి మీరే లెక్క పెట్టి చెప్పాలి. ప్రవీణ్ నిజంగా 20 చేశాడా? ఓకే 40 మై 40. చూడండి, షోల్డర్స్ లేపేస్తున్నాడు కానీ ముడ్డు మాత్రం ఎత్తట్లేదు. సరిగ్గా దొరికిపోతాడు. వీడియో చూడండి. వీడియో తెలుసుకున్నా 40. ఖచ్చితంగా మీరు కమెంట్ చేయాలి, మనోడు పక్కగా చేస్తాను లేదా కరెక్ట్గా. అందుకే ఇలా చేస్తాను, ఇలా చేస్తే కనిపిస్తాను. చూసారా కాన్ఫిడెన్స్ లెవెల్ డే 4కే. ఎన్ని 30.
58 9 ఈ అబ్బాయిని హెల్మెట్ చేసిండు హెల్మెట్ 40 10 50 ఏమన్నా కరెంట్ అక్కడ నాకు మాత్రం 38 నేను 55 అంటే 200 కదా మనది కొట్టాలి ఇంకా అప్పుడు అయితే నేనే ఇంకో ఈ ఛాలెంజ్లో మేము 100 ఫినిష్ లోపల 200 అన్నాడు అది గుర్తుంచుకోండి నేను విన్ అయిపోతా అయితే రోజు 50 కదా ఆల్రెడీ 50 చేసా ఏంటో ఫోన్ చేయట్లేదు కదా ఏం అర్థం కావట్లేదు అన్న వీడియో ఎడిటింగ్ చేస్తారు కదన్నా అన్నీ వదిలేసి అన్నీ లెక్క పెట్టండి లెక్క పెడతాను ఖచ్చితంగా పూర్తిగా ఛాలెంజ్ చూసుకోండి ముందు లెక్క పెట్టండి ఫోర్ సెవెంటీ 70 70 చెప్పండి 45 ఇదైతే కష్టం 60 చేయాల్సిందే అరే మేము ఇంత కష్టపడుతున్నాం వీడియో చూస్తున్నారు మీరు కూడా సైమల్టేనియస్గా చేయొచ్చు కదా చేస్తే ఓకే లేకపోతే జాయిన్ అయిపోండి ఇప్పుడైనా ఎందుకంటే మాకు 6 ప్యాక్స్ కోసం కాదు మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం అది ఏం బ్రో అంతేనా చేయండి మనంతా 47 కోచ్ ఈరోజు కూడా మనల్ని గెలిపించే పనిలో ఉన్నారు అర్థమవుతుంది మనకి కోచ్ గారు కూడా మనల్ని ఉన్నాక లగేజ్ చేయలేదు మనోడు హాఫ్ సెంచరీ 50 చేసాం ఇప్పుడు అది 10 మినిట్స్ అయి ఉంటుందా ఇంకో 50 10 మినిట్స్లో ఫినిష్ చేయాలి ఎందుకంటే టైం లేదు మనకి సో ఇప్పుడే మన దగ్గర ఎక్కువ టైం ఉన్నప్పుడు పర్లేదు కానీ తక్కువ టైం ఉన్నప్పుడే మజా ఆ స్పాన్లో అయితే చేసేయాలంటే టార్గెట్ ఉంటుంది ఎన్ని బ్రో 57 అసలు అవుతుంది ఈరోజు ఎంత 59 70 సరిగ్గా కొడుతున్నారు అర్థం కావట్లేదు కొడేస్తున్నారు నేను తప్పు చేసినా మళ్ళీ ఇంకా కౌంట్ చేస్తున్నాను తీసుకోండి ఓకే చాలా నిజైతే తెలిసిపోతుంది వీడియో అదే కదా 8 90 20 70 + 20 90 ఓకే గోయింగ్ గ్రేట్ బ్రో కమాన్ అట్లా తింటే బాడీ వేసి ఈ ఛాలెంజ్లో గెలిచేదెవరు 100 ఫినిష్ చేసేదెవరు అన్న 200 కిలోలు ఏదో చేస్తాను అంటే అది మాత్రం పక్క అది మాత్రం పక్కాలి సో మీరు ఫిక్స్ అయిపోయిన ఫస్ట్ నాది ఏవో యోగా చేస్తాను అన్నిటి కోసం చేతులకి రెస్ట్ ఇస్తుంటే నెక్స్ట్ 20 వెళ్ళే బ్రో అమ్మో మళ్ళీ వచ్చి నువ్వు అలాగే పొజిషన్లో అక్కడే ఉంచితే నొప్పి రాదా నాకు 10 చేస్తే 100 70 58 100 ఎన్ని బ్రో నీకు 58 నాది చూసావా నువ్వు ఇంకా 50లో ఉన్నా 100 అయిపోయింది హాఫ్ ఛాలెంజ్ కంప్లీట్ నా 70 ఎవరు చూడట్లేదు నచ్చిన నెంబర్ చెప్పేస్తున్నారు బ్రో అలా వీడియోలో చూస్తున్నాయి రికార్డ్ అయింది అన్న చాలా పేజ్ బాగా రావట్లేదు అలా లెగ్ వరకు వెయిట్స్ ఎక్కువ పక్క చూడండి 8 దగ్గర అయిపోయింది మెల్లిగా 100 అయితే చేద్దాం ఎందుకంటే 100% ఛాలెంజ్ అన్నప్పుడు ఛాలెంజ్ మధ్యలో ఆపిస్తే ఛాలెంజ్ అవుతుంది డే 4 అసలు నాకు మాత్రం సూపర్ అనిపిస్తుంది నేనైతే మీరు అయిపోతారు మీకోసం మీ ముగ్గురు ఈ అబ్బాయి అయితే పర్లేదు ఆల్రెడీ ముందు నుంచి 83వ రోజు అంటే ఆల్రెడీ నలిగిపోయి సిరిగిపోయి ఉంటాను 80 వస్తారా మనం ఏదో మాట్లాడే గ్యాప్లో 10 పెంచేస్తున్నాడు కౌంట్ అయితే మాత్రం మీరే చెప్పాలి
66. 66 అమ్మా. ఏం బ్రో దిగట్లేదు, షోల్డర్తో కూడా వేస్తున్నావు. అందుకే 200 అంటున్నాడు మనవాడు. చూసారా మీరు? కరెక్ట్గా చేస్తే 100 వచ్చేయడం చాలా కష్టం. 90. 90 110. చూసారా, ఎవరిదాలు విన్ అనుకోవాలి, అప్పుడే మనం హ్యాపీగా చేయగలుగుతాం. అక్కడ 110 చేసి విజయం అంటున్నాడు, ఇక్కడ 90 చేసి విజయం అంటున్నాడు. మనం 68 మందే విజయం. 48. ఊకో ఊకోరా బాయ్. 68 కదా కొట్టాలండి. 74. ఇంకొక 25 కొట్టేయచ్చు. 25 into 4 నెక్స్ట్ 100. ఇది ఎక్కడరా బాయ్, ఇది ఎక్కడ మాయ. ఆ హెడ్ ముందు పెట్టామా, కెమెరా చూడు. చూసారా, గ్యాప్లో గడ్డి తినేస్తున్నాడు కాబట్టి అనిపించి చేస్తుంది. ఇలా నవ్విస్తారే నేను గడ్డి తిన్నాను బ్రో, గడ్డి తిన్నా జంపు. నైట్ అన్న మళ్ళీ. సో 120. 74 మనం 90. 120 బ్రో. ఒక జ్యూస్లో 5 చేసేస్తే 125. 125. 78. 8 9 100. సచిన్ టెండూల్కర్ 99 అవుట్. అలా అయిపోయి ఇన్న అదే ఒకరు కొడతాయి. 78. మనం స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. వైడ్ బాల్ అందుకే నాగాను కష్టపడి పడుతుంది. 6 కొడతా. 100. 101. అది చూసారా, ఆ ముడ్డి షోల్డర్ అటు ఇటు అవుతున్నాయి. అలా మాత్రం చేయొద్దు. అదే చెప్తున్నాను, నాకు ఎవరు తెలుసు. ఇన్ని మంది ఈరోజు 78 ఎందుకు ఏంది బ్రో? ఫస్ట్ తిన్నారు బ్రో. నేను 125తో సెకండ్లో ఉన్నాను. మరి క్రాస్ అవుతావో సెకండ్ తీసి మనం క్రాస్ చేయడం కష్టం, ఎందుకంటే 100 అయితే క్రాస్ అయిపోయినట్టు బ్రో. 100 అయితే సెకండ్ ప్రైజ్. విన్నర్ ఆఫ్ ద డే. విన్నర్ ఆఫ్ ద డే అని చెప్పి నన్నే లిఫ్ట్ చేస్తున్నాడు, ఎందుకంటే తను సరిగ్గా చేయలేదు తనకు తెలుసు. సో తన నిజాయితీకి మెచ్చుకుని తనకే ఇచ్చేద్దాం. ప్రైజ్ అంటారు కానీ ఇప్పుడు నాకు 5వ 6వ ఇది ఇస్తాం ఇక పేమెంట్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తాము. కేజీ బంగారం ఇచ్చి మొత్తానికి వెళ్తుంది. ఓకే 78 మంచాలి. 78 అబద్ధం అన్నా. 85. 15 చేయగలం, మనం చేయగలం, ఏం పర్లేదు, మనం చేయగలం. 4th డే కదా, అందులో లెగ్స్ గట్టిగా చేసాం, కొంచెం టఫ్ ఉంది, ఖచ్చితంగా చేయగలం. 70 సరే 85 దగ్గర ఉంది. ఇంకొక 15 2 నిమిషాలు ఓపిక పెడితే మన టైం అయిపోద్ది, వీడియో అయిపోద్ది, మీ మోటివేషన్ కూడా అయిపోద్ది. మీరు గ్యాప్ తీసుకోవద్దు, మా మాటలు వింటే మీరు చేయండి, మీరు డోంట్ స్టాప్. ముందే చెప్పొద్దాం వీడియో, మాతో పాటు మీరు చేస్తున్నారు నా స్థితి. ఓకే ఓకే సరే 85 మన అడుగు 200 అవ్వాలి అని చెప్పి పక్క వాళ్ళతో పోల్చుకున్నాను. ఓకే, ఎందుకంటే పక్క వాళ్ళు కొంచెం గడ్డికి నేను తెచ్చుకుంటాను. సరే ముందు చూడండి, ముందు చోట్ల కింద చూసి తినేస్తున్నాను. 25 150 అంటే పర్లేదు బ్రో, ఇంక రాడో ఇంక మనం చేసేచ్చు. ఎక్కడున్నాం మనం? 85 వచ్చేది. అలా మీరు ఎజెంట్గా 150 కొట్టేయాలి, త్వరగా స్పీడప్ చేయాలి. బయట వచ్చేస్తాడు. 91 ఇంకా 9 కొట్టేలోపు 50 కొట్టాలి. 9 balls 50 runs. అలాంటి టెన్షన్ పెడతారు మీరు మాత్రం. టేక్ యూ టైం, ఎందుకంటే వీఆర్ స్టార్టింగ్ కదా, వీఆర్ స్టార్టర్స్. మనవాడు 83వ రోజు అంటే చూడండి, మంది 4వ రోజు.
9 balls 40 runs. Four. 9 ball 36 runs. 36 గ్యాప్ తీసుకుంటే దగ్గర రాడు. మీకు టాటాయో రాబిట్ స్టోరీ తెలుసు కదా, టాటాయిస్ మెల్లిగా మన్నగా కూడా పరిగెట్టడం నేర్చుకుంటుంది. వచ్చి చెప్తున్నాడు అన్న ఆకుని 30 కొట్టేయాలంటాడు. 36. 36 ఒక కోచ్గా పక్కన గెలిపించడం మనం చేయం కాబట్టి. సో భక్తుల విజయంలో మన సంతోషం ఎత్తుకునే మళ్ళీ ఓడిపోయినారు. అన్న రఫ్ తీసుకుని డైరెక్ట్ కొట్టద్దు అని మీరు చూడకండి, మీరు పక్కండి. 3, 4, 5, 6, 7. ఇంకో 3 చేయాలి. 8, 9. ధీరా ధీరా ఓకే డన్. అమ్మా చాలరా బాబు. 100% ఛాలెంజ్ డే 4 సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాం. ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ముందు రొటీన్ చేసాం లెగ్స్ గురించి. సో సేమ్ డ్రెస్లో ఉంటాం కాబట్టి మీకు ఐడెంటిఫై చేయొచ్చు. అయినా ఎందుకు లేండి మీ టైం వేస్ట్. మీరు మాత్రం మాతో జాయిన్ అవ్వండి, మీరు చేసుకుంటూ వెళ్ళండి. మాకన్నా బాగా చేస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే లెటర్స్ మీతో పాటు మీరు కూడా ఎప్పుడైనా సరదాగా వస్తే ఒకసారి మనం కూడా కలిసి ఇంకా చేయొచ్చు. కామెంట్ బాక్స్లో మీ నెంబర్ చూసి ఖచ్చితంగా మీకు నేత మెసేజ్ చేస్తాం. లెటర్స్ మీట్ ఇప్పుడు నేను ఇంకా ఉన్న ప్రశ్న నా వైపు ఓకే మనం చేస్తాం. 174. సో మనం 100 చేసే గట్ల 174. మనకన్నా చాలామంది 100 కొట్టేసాడు. 101 ఎవరు ఒకటి ఎక్కువ కొట్టండి, మనం కూడా కొట్టాం. 2 ఎక్కువ. సో ఇక్కడ మన విజయం. ఓకే బాయ్. ఎలా అయితే మళ్ళీ విన్ అయిపోతుంది. ఆపేస్తాను వీడియో. ఎందులో చేసాను బ్రో, అయిపోయింది బ్రో. అది నీ దాంట్లో పెట్టావా? నా దాంట్లో ఆన్ చేయలేదు ఎందుకని. గాడే చూసుకుంటాడులే బ్రో. సో గైస్ ఇప్పుడే 100 పుషప్స్ ఛాలెంజ్లో 100 పుషప్స్ కొట్టాను. నేనైతే 174 కొట్టా. అండ్ ఇప్పటితో ఎక్కడితో ఈ డే వర్కౌట్ అయితే కంప్లీట్ చేశా. అండ్ డైట్ విషయంలో వచ్చేసరికి నచ్చినట్టు తిన్నా, బట్ స్టిల్ ఏబుల్ టు మెయింటైన్ యాక్టివ్ లైఫ్ స్టైల్. సో అది విషయం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ సూన్ టుమారో.